What is this, man? You are not delivering the project on time. Why are you late? ఈడబ్బా ఈడు ఇచ్చిన వర్క్ ఏమో కొండంత, ఇచ్చిన టైం ఏమో గోరంత. సగం టైం మాత్రము స్టేటస్లని, డాక్యుమెంట్లని, మీటింగ్లని తినేశారు. మళ్ళీ వచ్చి మీటింగ్ అయిపోయిన ఈరోజు ఎండ్ అయ్యేటప్పటికి మీటింగ్ అయిపోయి ఉంటుంది. రేపు పొద్దున్నే వచ్చి స్టేటస్ కాల్ పెడతాడు. అంటే వీడికి నిద్ర అవసరం లేదు, తిండి అవసరం లేదు, పిల్లలేమో అవసరం ఉండదన్నమాట. అలా ఉంటుంది బతుకు. చాలామంది సఫర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కువ ఇలాగే ఉంటాయన్నమాట. మేనేజ్ చేయగలుగుతున్నాడు అంటే వాడి పర్సనల్ లైఫ్ కూడా పోగొట్టుకుంటున్నాడు అని అర్థం. లేదా ఉన్న టైంలోనే ప్యారలల్గా వర్క్ చేసి మేనేజ్ చేసుకోగలగాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అంటే. అంతే తప్పించి స్ట్రెస్ తీసుకుంటున్నాడు అంటే దాని అర్థం వాడికి చేత కాకని కాదు, ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవడమో తెలియకనమాట. ఏం చేయాలి? స్టేటస్ కాల్ జరుగుతున్నప్పుడు కూడా వర్క్ చేయగలిగితే కనుక మనోడు గాడ్లోకి రాగలుగుతాడు, సర్వైవ్ అవ్వగలుగుతాడు. అదే అనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఇలా అంటే మీటింగ్లోనే ఉండిపోతారు, స్టేటస్ కాల్ అంటే స్టేటస్ కాల్లోనే ఉండిపోతారు. పర్సనల్ లైఫ్ ఉంటుంది చూడు, పర్సనల్ టైంలో కూర్చొని వర్క్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆ మీటింగ్కే కట్టుబడి ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు ఇరుక్కుపోతారనమాట పాపం. వాళ్ళు ఎలా అంటే సిన్సియర్గా సిన్సియర్గా స్టేటస్ కాల్ని ఫాలో అయ్యి ఆ టైం అంతా అక్కడ వేస్ట్ చేసుకొని మిగిలిన టైము వాళ్ళ పర్సనల్ టైంలో వర్క్ చేసుకుంటూ కూర్చుంటారు. లేదంటే రేపు పొద్దున్నే మార్నింగ్ ఫస్ట్ కాల్ స్టేటస్ కాల్ ఉంటుంది, వాడు ఏం చేయాలి? ఆ గ్యాప్లోనే వర్క్ చేసుకోవాలి కదా మరి. అలా ఉంటుంది పాపం.